చిన్నమ్మ సీఎం కావడానికి అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. శశికళతో పోయస్ గార్డెన్ నివాసంలో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సమావేశమయ్యారు. ఈ సమావేశం కాగానే అన్నాడీఎంకే శాసనసభాపక్ష భేటీ ప్రారంభం కానుంది. ఈ భేటీలో శశికళను సీఎంగా ఎన్నుకోవడం ఖాయమంటున్నారు. శశికళను సీఎం చేయడానికి ఎమ్మెల్యేలు సమావేశం ఏర్పాటు చేశారన్న వార్తల్లో నిజం లేదని అన్నాడీఎంకే వర్గాలు చెప్తున్నాయి. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ నెల 24న జరిగే అమ్మ జయంతి వేడుకల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం జరుగుతున్నట్టు తెలిపారు. కానీ ఈ వివరణను ఎవ్వరూ నమ్మడం లేదు. అన్నాడీఎంకే కార్యాలయం బయట భారీగా కార్యకర్తలు పోగయ్యారు. చిన్నమ్మ సీఎం అవుతారని నినాదాలు చేశారు. ఇక పోయస్ గార్డెన్ లో సందడి కనిపిస్తోంది. చిన్నమ్మను కలవడానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, మంత్రులు తరలి వచ్చారు. పలువురు అధికారులు కూడా శశికళతో భేటీ అయ్యారు. పండితులు ఆమెను ఆశీర్వదించారు. శశికళ సీఎం అయితే అన్నాడీఎంకే 3 ముక్కలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చిన్నమ్మను సీఎంగా ఎన్నుకుంటే పన్నీరు సెల్వం ఏం చేస్తారు? జయ మేనకోడలు దీప వ్యూహం ఏంటి? నేడు తేలిపోయే అవకాశం ఉంది. జయ మరణం తరువాత సైలెంట్ గా పార్టీపై పట్టు సాధించారు శశికళ. సీఎం పన్నీరు సెల్వాన్ని ఉత్సవ విగ్రహంలాగా ఆమె మార్చేశారని విమర్శలొచ్చాయి. డిసెంబర్ 5వ తేదీన జయలలిత చనిపోయిన తరువాత అన్నాడీఎంకేలో గ్రూప్ రాజకీయాలు జోరందుకున్నాయి. నెల రోజుల్లోపే శశికళకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అమ్మ స్థానం చిన్నమ్మదే అని ఆ పార్టీ వర్గాలు ఆనాడే ముక్త కంఠంతో చెప్పాయి. ప్రస్తుతానికి తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం కొనసాగుతున్నప్పటికీ ఆయన తాత్కాలికమేనంటూ కొందరు కేబినెట్ మంత్రులు కూడా వ్యాఖ్యానించి అప్పట్లో సంచలనం రేపారు. ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ఉన్నప్పటికీ కేబినెట్ అంతా దాదాపు చిన్నమ్మ చేతుల్లోకి వెళ్లిపోయిందంటూ అక్కడి రాజకీయ పరిణామాలు చెప్తున్నాయి. అధికార వర్గంలో కూడా అమ్మకు నమ్మకస్తులు ఒక్కొక్కరే తప్పుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన రామ్మోహన్ రావు కూడా ఐటీ దాడుల తరువాత పదవి కోల్పోయారు. తాజాగా సీఎంఓలో సలహాదారైన షీలా బాలకృష్ణన్తో పాటు మరో 2 అధికారులు కూడా గుడ్ బై చెప్పారు. వారి రాజీనామాలకు వెంటనే ఆమోదం లభించింది. చిన్నమ్మ తన పదవిని లాగేసుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఏం చేస్తారు? శశికళ కేబినెట్లో మంత్రిగా ఉంటారా, లేక రాజీనామా చేసి పార్టీలో కొనసాగుతారా? ఇవన్నీ కాకుంటే అన్నాడీఎంకేకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలో చేరుతారా అన్నదే ఆసక్తిగా మారింది. మొత్తానికి జయలలితకు వీర విధేయుడిగా ముద్రపడిన పన్నీరు సెల్వం కార్యాచరణ ప్రణాళిక ప్రాధాన్యం సంతరించుకుంటోంది. పన్నీరు సెల్వంకు కేంద్రం అండదండలు పుష్కలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తన్ను కాదని బీజేపీ నేతలతో పన్నీరు సెల్వం సన్నిహితంగా మెలగడంపై కూడా శశికళ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. శశికళ సీఎం అయితే జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఏం చేస్తారన్నది తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీప ఇప్పటికే రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేశారు. జయలలిత జయంతైన ఫిబ్రవరి 24న తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని దీప ఇదివరకే ప్రకటించారు. అయితే అన్నాడీఎంకేలోని శశికళ వ్యతిరేక వర్గమంతా దీపకు మద్దతుగా నిలుస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే శశికళకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దీపతో సమావేశమయ్యారు. మొత్తానికి శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే తమిళనాట రాజకీయాల్లో చాలా మార్పులొస్తాయని చెప్తున్నారు.
ఏఐడీఎంకే కార్యాలయం దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి దేవి అందిస్తారు. ఏఐడీఎంకే ఆఫీసులో ఈరోజు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. సీఎంగా శశికళను ముందుకు తీసుకొస్తున్నారా లేకపోతే పన్నీర్ సెల్వంనే కంటిన్యూ చేస్తారనే విషయం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో తేలిపోబోతోంది. అయితే ఎందుకు ఇంత త్వరగా ఈ నిర్ణయం వెలువడుతుందనేది మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన విషయం. బికాజ్ సీఎంగా పన్నీర్ సెల్వం ఎన్నికైన తర్వాత యూత్లో ఆయన పాగా వేయడం, జల్లికట్టు విషయంలో ఆయన ధీటుగా ప్రతిపక్ష నేతలకు సమాధానం చెప్పడం, కేంద్రం వైపు నుంచి కూడా అనుకూలంగా తనకు అనుకూలంగా నిర్ణయాలన్నీ మార్చుకోవడం, ఇవన్నీ చూసిన శశికళ వర్గం ఇది ఎంత త్వరగా ముందుకు తీసుకువెళ్తే బెటర్ అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే దీప కూడా, జయలలిత మేనగోడలు దీప కూడా 24న తన కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సో పార్టీ సీఎం విషయమే కావచ్చు, సీఎం కుర్చీ అధిష్ఠించడం విషయమే కావచ్చు, చాలా ఫాస్ట్గా ఇక్కడ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏమాత్రం ఆలస్యం చేసినా శశికళకు సీఎంకి అనుకూలంగా ముందుకు వెళ్లాల్సిన ప్రాసెస్ లేట్ అవుతుందని భావిస్తున్న శశికళ అనుకూల వర్గం వెంటనే దీన్ని ఫాస్ట్ చేయాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఫ్లోర్ లీడర్గా ఆమెను ఎన్నిక చేసుకోవడానికి సంబంధించి ఒక ఆమోద పత్రం గవర్నర్ వైపు నుంచి ఆమోదం పొందితే కనుక ఈ స్టెప్ చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ముందుగా ఆ దిశగా అడుగులేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ చిన్న క్లూ లభిస్తోంది. ఒకవేళ శశికళ గనక ఇక్కడికి విచ్చేస్తే అటువంటి నిర్ణయం ఏమీ ఉండకపోవచ్చని, ఒకవేళ శశికళ గనక ఇక్కడ విచ్చేయకపోతే అంటే పార్టీ కార్యాలయానికి కనుక రాకపోతే ఇక్కడున్న సంప్రదాయం ప్రకారం ఏదైతే ఆమోద పత్రం ఉందో ఆమె ఇంటికి వెళ్ళడం అంటే పోయస్ గార్డెన్కి వెళ్ళడం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న హింట్తో ఒకవేళ శశికళ వస్తుందా రాదా అనే దానిపై ఈసారి పార్టీలో ఆమెను సీఎంగా ముందుకు తీసుకువెళ్తున్నారా లేదా అనేది తేలిపోబోతోంది. ఓవర్ టు స్టూడియో.